గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉంది? ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారిగా చూసుకుంటే పర్టికులర్గా లగ్నంలో కేతువు యొక్క సంచారం రాశిలో వీరికి. ఈ రాశిలో కేతు సంచారం ఏంటంటే సర్వసాధారణంగా వీళ్ళకి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉండే కన్యారాశికి కేతువు రావడం వల్ల ఏమవుతుందంటే ఏదో తెలియని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏమిటి, ఈ పనంతా ఇంతసేపు చేసే వేస్ట్ అయిపోయింది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలా, ఏదో ఆటంకం కలిగింది, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇస్తుంటాడు కేతువు సర్వసాధారణంగా. మానసికంగా కావచ్చు, డైలీ రెగ్యులర్గా చేసే వర్క్స్ విషయంలో కావచ్చు. అలాంటప్పుడు మీరు నిద్ర లేస్తూనే గణపతిని ఆరాధన చేసుకొని నిద్ర లేచినట్లయితే మీ పనులన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. ఫైనాన్స్ రిలేటెడ్ ఫినాన్షియల్గా చూసుకుంటే ఈ వారం పర్టికులర్ అంటే ఈ మాసంలో మొదటి 2 వారాలు ఏదైనా భూముల మూలంగా ఎవరికైనా ఏదైనా నేర్పడం ద్వారా, టీచింగ్స్ ద్వారా ధనయోగం అనేటువంటిది ఉంది. దాని తర్వాత ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్ మూలంగా ధనయోగం ఉంటుంది వీరికి. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో సంతానానికి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైనా సంపాదించేటువంటివి చూపిస్తుంది కుటుంబానికి. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది. అటువంటి వివాహ ప్రయత్నాలు కన్యా రాశి ఆర్ కన్యా లగ్నం వారి కుటుంబానికి తొందరగా సెట్ అయ్యే యోగం చూపిస్తుంది. బట్ కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా ఫైనల్గా బాగుంటుందని చెప్పుకోవాలి. కాబట్టి చిన్న ఘర్షణలు మాత్రం వస్తాయి. ఎందుకంటే ఈ కుటుంబాధిపతి అయిన శుక్రుడు 12వ తేదీ నుంచి కుజుడిని మీట్ అవుతున్నాడు. కుజుడు సహజంగానే కొంతవరకు ఈ ఘర్షణ కారకుడు. అందులో ముఖ్యంగా ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా కుటుంబ సభ్యులతో గొడవ రావడం ఇట్లాంటివి చూపిస్తుంది. జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే బాగుందని చెప్పాలి. బిజినెస్ కారకుడు కూడా చెప్పాలంటే మనకి 4వ స్థానంలోనే ఉన్నాడు. కాకపోతే ఆ బుధుడు మరలా వెళ్ళి కుజుడితో మీట్ అవడం అనేటువంటిది ఏంటంటే కొంచెం కాంపిటీషన్, జాబ్లోని బిజినెస్లోని కొంచెం కాంపిటీషన్. వాళ్ళు జాబ్లో చేసే వాళ్ళు ఒక్కోసారి ఎప్పుడు తీసేస్తారో తెలియదు అనేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం, వాళ్ళు తీసేక నేనే మానేస్తాను మారిపోవాలని ప్రయత్నం చేయడం, ఇట్లాంటివి కనబడుతున్నాయి. ఈ రాశి యొక్క విద్యార్థులకు ఎలా ఉంది? విద్యార్థులకి బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు దృష్టి ఉంది కాబట్టి మనకు 4వ స్థానం మీద. సో నో నీడ్ టు వరీ. ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాపర్టీస్ కానీ, విద్యార్థులకు కానీ, అదేవిధంగా రైతులకి, మూడిటికి కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. గురు దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది విషయం అంతా కూడా. సంతాన పరంగా మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుందమ్మా. సంతానం పొందుదామనుకొని ట్రై చేసేటువంటి వారికి, లేదా సంతానం గురించి వీళ్ళు ఒక్కోసారి వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తుంటారు. సంతానం ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, వీడు ఎందుకు గొడవ చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఎందుకు గొడవ చేస్తున్నాడు, ఇటువంటి సిచ్యువేషన్స్ మాత్రం వీళ్ళు ఎదుర్కొంటారు ఈ మాసంలో. ప్రేమ వివాహ యోగం. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటి, ప్రేమ జోలికి ఈ మంత్ వెళ్ళకపోవడం మంచిది వీళ్ళు. ఎందుకంటే ఏదో ఘర్షణ ఉంది. 5వ స్థానంలో కుజ బుధులు, ఆ 2 డిఫరెంట్ ఎనర్జీస్. సహజంగా ఎవరికైనా గొడవలు అవుతున్నా ప్రేమ వ్యవహారాల విషయంలో కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టుగా సంతాన సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా ఒక ఘర్షణ వస్తుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటంటే మొట్టమొదటిగా రామాయణంలో వాలి సుగ్రీవుల యొక్క యుద్ధఘట్టం ఉంటుంది. ఆ యుద్ధఘట్టాన్ని కనుక చాంటింగ్ చేసుకుంటుంటే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య. ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి? రెమెడీస్ అంటే పర్టికులర్గా నేను ఇందాక చెప్పినట్టుగా యుద్ధఘట్టాన్ని వాలి సుగ్రీవుల యుద్ధఘట్టాన్ని చేసుకోవడము, మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం అన్ని విధాలు ఉత్తమం. అయితే గురువుగారు, మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి?
నవగ్రహాల్లో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ స్కంద ఆలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది, అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా. అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాశి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి, అలాంటి వారు సూర్యభగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు, వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతుంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన, ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పాలు ఉంటాయి, ఏది మన ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో, రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ, ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి వీరు. రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతి అయిన మహాన్ ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి ఈ సమస్య తీరుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.